చింతకాయలను చూస్తేనే అందరికీ నోట్లో నీళ్ళూరుతాయి. అలాంటి చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. చింతకాయ పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అన్నంతో పాటు ఇడ్లీ, దోస, చపాతీ, టిఫిన్‌లన్నిటిలో కూడా నంచుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. చింతకాయలని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. లేత చింతకాయలైతే ఈ విధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా అత్తగారు చింతకాయ పచ్చడి చాలా చేస్తారు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసింది మా అత్తయ్య గారే. లేతగా ఉన్న వాటన్నిటిని కూడా ఇలా ముక్కలు చేసుకోవాలి. గింజ కట్టిన చింతకాయలు ఏమైనా ఉంటే వాటిని కట్ చేసి మధ్యలో ఉన్న గింజలను తీసేయాలి. గింజలు తీయకపోతే పచ్చడి చేదొస్తుంది. కత్తిపీటతో కట్ చేసే వాళ్ళకి చాకుతో కట్ చేయడం కొంచెం కష్టమే. మా అత్తయ్య గారికి చాకు అలవాటు లేదు. ఇలా లోపలున్న గింజల్ని తీసేసి ఆ చింతకాయల్ని పచ్చడిలో వాడుకోవాలి. చింతకాయలకి సరిపడా మనం ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వాడతాం. సో పండు మిర్చి దీంట్లో పచ్చడిలోకి వాడుతున్నారు. దీనివల్ల పచ్చడి కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ముందుగా ఈ పచ్చిమిర్చి అదేవిధంగా చింతకాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చివరే మిక్సీ జార్లో మనం పచ్చడికి సరిపడా బెల్లం, ఉప్పు, అదేవిధంగా కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ పోపు కారం అనేది వేశారు. మనం పోపు వేయించుకుంటాం కదా, ఆ కారం వేశారు. మొత్తం పచ్చడంతటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో గానుగ నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకి గానుగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. గానుగ నూనె కాబట్టి ఇలా పొంగుతుంది. కాస్త జాగ్రత్తగా పెద్ద మూకుడు పెట్టుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత చివరిలో కరివేపాకు, కాస్త ఇంగువ వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.